ఒకసారి మేము ఇట్లే సార్తో నేను సాయి కుమార్ రెడ్డి మా తమ్ముడు సతీష్ నలుగురం ఉన్నాం. ఒకరికి సిగరెట్ అలవాటు. ఏం చేయాలి ఇక? ట్రైన్ నడుస్తుంది, మేము ఎక్కడో ఉన్నాం, మేము సాంగ్లీ ఎక్కడో మహారాష్ట్ర సైడ్. రాత్రి 1 గంటకు అన్నా నాకు ఏమైనా చెయ్యన్నా, నాకు సిగరెట్ కావాలి, ఇప్పుడు కావాలి నాకు, ఎట్లయినా చచ్చిపోతున్నా అంటాడు. చచ్చిపోన్నా అర్చట వర్గాలను జయించాలని చెప్తారు కదరా భయ్ మీరే. సిగరెట్ లేకుంటే ఏమైంది ఇప్పుడు? లేదన్నా నాకు ఇంకా అలవాటు, అది కంప్లీట్ పోలేదు, చాలా టెంప్ట్ అయిపోతున్నా, నాకు ఎక్కడి నుంచి అన్న అరేంజ్ చేయ అంటున్నాడు. సార్ మీద పడుకొని ఉన్నాడు, మేము కింద ఉన్నాం, ఇట్లా కొట్టుకుంటున్నాడు. అడిగి చూసిన ఎవరెవరికో ట్రైన్లో ఎవరి దగ్గర దొరకలేదు. ఏం చేయాలి ఇక? రెడ్డి ఇప్పుడైతే సిగరెట్ దొరకదు, చూడు ఏం చేస్తామో తెలియదు, నువ్వు ఎట్లయినా దాన్ని తట్టుకొని ఉండు, నీగా పొద్దున్న ట్రైన్ దిగంగానే ముందు డబ్బి తీసుకొని పెట్టుకో దగ్గర అన్న. లేదు నేను అప్పటిదాకా ఉండలేను, నాకు అసలు ఇప్పుడు కావాలంటే అస్సలు అర్థం కాలేదు ఇప్పటికి కూడా. పైనుంచి గోల్డ్ ఫ్లాగ్ సీల్డ్ ప్యాకెట్ ఫుల్ పెద్ద గోల్డ్ ఫ్లాగ్ టక్కున కింద పడ్డది. సార్ మీద పడుకున్నాడు. పత్రి సార్కి మన పాన్ షాప్ ఉందా అని అడుగున్నా. పొద్దున్న లేచినాక అడిగిన, ఏం సార్ సిగరెట్ డబ్బి నీ దగ్గరికి వెళ్ళి పడ్డది, ఏంది నువ్వు కూడా తాగుతావా అంటే, నా పిల్లలు అట్లా కొట్టుకుంటే నేను తట్టుకోలేనయా అన్నాడు పత్రి సార్. అదే లాస్ట్ ప్యాకెట్ ఇక ఆయనకు, మళ్ళీ జీవితంలో ముట్టా సార్ అన్నాడు. అందుకే నేను ఇచ్చింది నీకు అన్నాడు పత్రి సార్. గురువుల ట్రీట్మెంట్ ఎప్పుడు ఎట్లుంటుందో అర్థం కాదు, అంత బాగా ట్రీట్ చేస్తారు వాళ్ళు. పత్రి సార్ బర్త్డే రోజు బీడి తాపించిండు, నాకు అలవాటే లేదు. అందరం కూర్చున్నాం మేము, ఆయన బర్త్డే అందరు ఎంజాయ్ చేస్తున్నారు. సార్కి ఎక్కువ కోపంగా నేనంటే చాలా లవ్ ఆయనకు. వీళ్ళంతా ఏం చేసి, నువ్వు సార్తోనే ఉండన్నా, నువ్వు ఉంటేనే జర ఆయన శాంతంగా ఉంటాడు అంటే, ఎప్పుడు ఎవడు కొడతాడో తెలియదు, నువ్వు పక్కకు ఉండు అంటే నాకు కూర్చోబెడుతుండే. ఎప్పుడు ఇద్దరం కూర్చున్నాం, అందరు ఎంజాయ్ చేస్తుంటే దారిట్లో చూసాడు నాకు పక్కకు. ఏం నువ్వు పోలేదు అన్నాడు. నాకు అలవాటు లేదు సార్, నాకు నేనేం ముట్టుకుని అవన్నీ అస్సలు అలవాటు లేదు సార్ అంటే, నీ ఏం బతకాయ అన్నాడు. మాట అంటే అవు సార్ అన్నా. ఏం బతకాయ నీది, పో మీరు తాగిపో అన్నాడు. మీరు తాగుతా సార్ అన్నా. నేను తీసుకురాపో నాకు కూడా గ్లాస్ అన్నాడు. పోసి పెడితే 2 గంటలు అట్లే పెట్టుకొని కూర్చున్నాడు, ఇట్లా పెట్టుకున్నాడు. అంతేగాని నాకు మాత్రం ఇచ్చాడు ఆయన. మన పిల్లల గురించి ఎంత ప్రేమతో ఆయన అందరినీ పట్టి నడిచిన మహాపురుషుడు ఆయన పత్రి సార్. మామూలు విషయం కాదు ఇది. ఏ గురువు అయినా అట్లా కూర్చోబెడతాడా? తిట్టి ఉన్నదే ఇడిపిస్తారు, కానీ మందుని మీరు తాగరు, కానీ మీకు మందు తాగొద్దు, అది చూసుకోండి అంటుండే సార్. అంత అవేర్నెస్ తో ఉండండి. మాంసం ఒక్కటి ముట్టొద్దు ఎప్పుడు అనేవాడు. అట్లా చేసి ఎంతో మందిని బయటికి తీసుకొచ్చాం. మళ్ళీ ప్రతి విషయంలో పత్రి సార్ అంత ఫ్రీడమ్ మనకి ఇచ్చాడు. అట్లానే రోజు పోయి పోసుకుంటామా? లేదు, ఎవ్వరు చేయొద్దు. కానీ ఆ ఫ్రీడమ్ ఇచ్చి మన వికాసం గురించి ఆయన ఎంత అద్భుతంగా సపోర్ట్ ఇచ్చుకుంటే పైకి తీసుకొచ్చాడు ప్రతి ఒక్కళ్ళను. మామూలు మంచి కాదు ఆయన. ఏం చేసినా ఆయన రుణం తీసుకోలేదు. మనం హైదరాబాద్ నుంచి గొల్లపల్లి వెళ్తున్నా, రాత్రి 11:30, కాలుకు బ్యాండేజ్, యాక్సిడెంట్ అయింది, బరువు బ్యాగు, నా దగ్గర బండి కూడా లేదు అప్పుడు. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ నేను ధ్యాన ప్రచారానికి ఊరికి వెళ్తుంటే, అక్కడ 11:30, బస్సు లేదు, 3 కిలోమీటర్లు పోవాలి, చిన్న ఊరు అది. 20 ఏళ్ళ అబ్బాయి ఒకడు, సార్ మా ఊరు కూడా అదే, కానీ ఇప్పుడు ఏం దొరకదు మనకు, నడుచుకుంటూ పోవాలి రండి సార్ అన్నాడు. సరే అని లేచిన, బ్యాగ్ బరువు అంటే బరువు, ఆ రోజు తినలేదు, జ్వరము, ఆ నొప్పి. సాటర్డే పోయి ఉండాలి, సండే రోజు ప్రోగ్రామ్ చేయాలి, ఇది ఫిక్స్ నాది. గొల్లపల్లి ఫస్ట్ నేను చేసిన ఊరు. ఆ అబ్బాయి నాతో, అన్నా నీ కాలుకి అంత పెద్ద బ్యాండేజ్ పెట్టుకొని ఎట్లా నడుస్తావు, ఇక్కడ ఈ బ్యాగ్ అని తీసుకున్నాను, పట్టుకొని నడుస్తున్నాం ఇద్దరం. ఈ పేరేందంటే గోవర్ధన్ అన్నాడు. ఇంటి పేరు ఏందన్నాడు, మాగిశెట్టి అన్నాడు. ఏం చదువుకున్నాడు? 10th లో మ్యాథ్స్ పోయింది అన్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే, కార్పెంటర్ పని నేర్చుకుంటున్నా సార్ అన్నాడు. నడుచుకుంటా 3 కిలోమీటర్లు నడిచినాం. స్కూల్ రూమ్ గ్రౌండ్, నాకు అకామిడేషన్, ఆ స్కూల్లో ఒక రూమ్ ఉండేది. ఆ రూమ్ దాకా లోపల వచ్చి బ్యాగ్ పెట్టి వెళ్తున్నా అన్నాడు. మీ డాడీ ఏం చేస్తాడంటే, పాలు అమ్ముతాడు సార్ అన్నాడు. ఇదే మా ఊరు, పుట్టి పెరిగిన ఊరు మాది ఇదే సార్ అన్నాడు. సరే రేపు పొద్దున క్లాస్ ఉంటుంది, ఇక్కడ రావాలి నువ్వు అంటే, అందరికన్నా ముందు నేను వస్తా సార్ అన్నాడు. వెళ్ళిపోయినాడు. మార్నింగ్ ఊరంతా గ్యాదర్ అయిపోయింది ఆ గ్రౌండ్లో. గోవర్ధన్ అనేవాడు అబ్బాయి నాతో వచ్చాడు. రాత్రి కార్పెంటర్ పని నేర్చుకునేవాడు. రోజు కార్పెంటర్ పని నేర్చుకోవడానికి వచ్చాడంట ఆయన, మ్యాథ్స్ పేపర్ పోయినందుకు. ఈరోజు లేట్ అయిందని నాతో వచ్చాడు. పాలు అమ్ముతాడు వాళ్ళ డాడీ, ఎవరైనా గోవర్ధన్ అని అడిగితే, ఆ పేరోడు ఎవ్వడు మా ఊర్లోనే లేడు సార్ అన్నారు. మా ఊర్లోనే లేడు ఆ పేరోడు, ఆ పాలమ్మెట్టోడు అంటే. సార్కి అడిగిన, ఆయన ఎవడు కాదయ్యా, సాక్షాత్ కృష్ణుడు ఆయన వచ్చింది అన్నాడు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ చూడండి. ఆయన వచ్చి నా బ్యాగ్ పట్టుకున్నాడు ఏంటి సార్ అన్న. అది డెడికేషన్లో ఉన్న పవర్ అయ్యా అన్నాడు.
మీ బ్యాగ్ పట్టుకున్నారు ఎవరైనా? లాక్కొని తీసుకుపోతే ఉన్నారు తీసుకుపోయేవాళ్ళు. మెదక్ అనే ఊర్లో గ్రౌండ్లో ప్రోగ్రామ్ చేస్తున్నా, ఊరంతా వర్షం కానీ గ్రౌండ్లో ఒక డ్రాప్ లేదు. లైవ్గా చూసినారు ఇదంతా అక్కడ. వాళ్ళు అప్పటికి ఇంకా పత్రిసానే చూడలేదు. నేను రెగ్యులర్గా సండే వెళ్ళేది. 2 years పోయినా అక్కడ ఆ ఊర్లో. ₹1,00,00,000 పెట్టి పిరమిడ్ కట్టుకున్నారు. ఆ లేడీసే అంతా. 1 కోటి పిరమిడ్ వచ్చింది అక్కడ. 2 years ప్రతి సండే పోయినాం. ఇట్లా రకరకాలుగా అద్భుతాలు చూడ్డానికి దొరికింది నాకు. మహారాష్ట్ర వెళ్తున్నాము, నాగ్పూర్ వెళ్తున్నాము. నాగ్పూర్కి ముందే ఒక ఇంటిలో ప్రోగ్రామ్ ఉంటే, ప్రోగ్రామ్ అయితే కాలేదు మేము పోయినాక, అక్కడ మిస్ఫైర్ అయిపోయింది. సార్ ఎందుకో ఆ ఇంట్లో పోగానే సైలెంట్ అయిపోయింది ఆయన. అత్రి సార్ నేను ఉన్నాము. సార్ డయాస్ ఎక్కిన తర్వాత మైక్ తీసుకొని ఇట్లా నాకు ఇచ్చేసినాడు. నేను చెప్పా ఇక్కడ అని. మైక్ చేతికి వచ్చిన నిండిపోయింది ఇట్లా మొత్తం. ఓపెన్ టెర్రస్ మీద అది. జనాలు ఫుల్గా ఉన్నారు. సార్ ఎందుకు నోరిప్పలేదు. అయితే దిగి కిందికి వెళ్ళిపోయి సోఫాలో కూర్చున్నాడు సార్. సరే ఇక అక్కడ ఆర్గనైజరు సార్ మాట్లాడు, నువ్వన్నా చెప్పన్నా క్లాస్ అని నాకు మైక్ ఇచ్చినారు. నేను పట్టుకొని ఇలా స్టార్ట్ కూడా చేయలేదు. వనగండ్ల వర్షం, కరెక్ట్ ఎండలో పెద్ద పెద్ద రాళ్ళు పడుతున్నాయి. అందరు లేచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయినారు. అయిపోయింది, అది డిస్టర్బ్ అయిపోయింది అంతా. నేను కిందికి వచ్చిన సార్ ఇట్లా ధ్యానంలో కూర్చొని ఉన్నారు అంతే. నాకు దగ్గర పిలిచి చెవులో ఒక మాట అన్నాడు, ఇక్కడ నీళ్లు కూడా తాగొద్దు ఎవరు అని చెప్పాడు. నీళ్లు కూడా తాగొద్దు అన్నాడు. నైట్ అంతా డ్రైవింగ్ చేయాలి, ఆడ మంచి ఫుడ్ రెడీ చేసి పెట్టినారు, ఆకలి అవుతుంది, డ్రైవింగ్ చేయాలి. ఈయనేంది నీళ్ళు కూడా తాగొద్దు అంటున్నాడని మేము అనుకుంటున్నాం. మొత్తానికి ఆ మేడం భోజనం చేసుకోండి సార్ అందరు అంటే, లేదమ్మా మేము ఉపవాసం ఈరోజు అంటున్నాం. మంచి ఆకలి అవుతుంది కానీ మేము ఉపవాసం అమ్మ, ఈరోజు ఏం నడవదు, మమ్మీ అందరి గురించి వంటలు చేసి పెట్టినా అని ఆమె తిడుతుంది. మొత్తానికి కారు ఎక్కినాం, అందరం వెళ్తున్నాము. హైవే ఎక్కిన తర్వాత పత్రి సార్ అన్నాడు, మంచి దాబా చూసి ఆపండి అన్నాడు. ఏం సార్ ఆ ఇంట్లో అంత మంచి భోజనాలు ఉండే, మరి ఎందుకు వద్దన్నారు సార్ అని అడిగిన. ఆ ఇంట్లో భోజనం కాదు, పెంట పెట్టినట్టే ఉంది నాకు ఆ ఇంట్లో అన్నాడు. ఏం సార్ అట్లా అన్నారు. ఆమె భర్త పత్రి సార్ శిష్యుడు, భార్య కాదు. వీనికి ఏం పని ఉండదు, ఎప్పుడు ఎవరినో పట్టుకొస్తాడని గులుగుతుంది ఆమె. పత్రి సార్ ఇంట్లోకి వస్తుంటే ఇట్లా కూర్చున్నది ఆ మేడం, కాలు మీద కాలు, ఎదురుగా సార్ ఎదురుగా. ఎంత ఉన్నా ఒక బ్రహ్మజ్ఞాని ఆయన ఇగో ఆయనకు ఉంటుంది. అది కూడా నాకు ఏం అనిపించలేదయ్యా, కానీ ఆ వైబ్రేషన్ నాకు పట్టుకోలేని భయంకరమైన నెగిటివిటీ ఉంది, అందుకే నేను వద్దనుకున్నాను అన్నాడు. నేను కాదు, నా పిల్లలు కూడా తినొద్దు అనుకున్నా అని చెప్పి మాకు కూడా ఎక్కించి హైవే మీద పోయి ఆపినాం. మెనూ కార్డు మా తమ్ముడు సాయి కుమార్, మీరు చూసి ఆర్డర్ ఏంటి అని సార్ చెప్పి, మనం వాకింగ్ చేద్దాం నాడు అన్నాడు. సార్ నేను మెల్లగా నడుచుకుంటూ పోయాను. ఎప్పుడు పడితే వాకింగ్ అప్పుడు సార్కి. ఇక నేనే ఎక్కడ పోయినా సార్తో నేనే ఉండేది. నడుచుకుంటూ చాలా దూరం వెళ్ళిపోయినాం. హైవే చీకటిగా ఉంది. మెయిన్ రోడ్ మీద అంత హైట్ 3 ఆవులు కనిపించినాయి, తెల్లగా ఉన్నాయి, మంచి గ్లోతో ఉన్నాయి. దగ్గర పోయి టచ్ చేస్తున్నాం, ఒక్క ఊరు లేదు, ఒక్క మనిషి లేడు. ఈ 3 ఆవులు ఇక్కడేంది సార్, హైవే మీద వచ్చినాయి, ఇట్లా ఎంత బాగున్నాయి సార్, ఒక్క మచ్చలేదు, ఎంత తెల్లగా ఉన్నాయి అంటే, సార్ టచ్ చేసి చూడు అన్నాడు. 3 టచ్ చేసిన, స్మూత్ ఉంది స్కిన్. అది బా ఎంత బాగుంది సార్ అనుకుంటున్నా. మనకేం తెలుసు, ఎవడు లేడు, మళ్ళా ఉట్టి ఆవులు ఉన్నాయి 3. అన్న మీరు వచ్చేయండి అని ఫోన్ వచ్చింది. సార్ వచ్చేసి ఏంటంటే వెళ్దాం సార్ అంటే, మళ్ళీ తిరిగి నడుచుకుంటా అంత దూరం పోయినాక ఒక్కసారి చూద్దామని తిరిగి చూస్తే ఆవులు లేవు, అక్కడ లేవు. పోయి కూర్చున్నాము. తింటప్పుడు సార్కి అడిగిన, ఏం సార్ మనం పోయి టచ్ చేసినాము చూసినాము కానీ మళ్ళీ తిరిగి చూస్తే ఆవులు లేవు, అది ఏమైనాయి సార్ అట్లా అంటే, సార్ అన్నాడు అప్పుడు, అవి ఆవులు కాదు అన్నాడు ఆయన. మరి ఏంటి సార్ అవి అంటే, 3 దేవతలు వచ్చిర్రు అన్నాడు. ఎవరు సార్ వాళ్ళు అన్నారు. లక్ష్మీ, సరస్వతి, దుర్గా, వాళ్ళు 3. అబ్బాయి ఎంత అదృష్టం సార్, 3 ఒక్కసారి మనకు దర్శనం ఇచ్చినారా సార్ అంటే, వాళ్ళు దర్శనం ఇవ్వడం కాదు, మన దర్శనం చేయడానికి వాళ్ళు వచ్చిర్రు అన్నాడు. దట్ ఈస్ పత్రి సార్. అంత హయ్యర్ డైమెన్షన్తో ఉన్న గురువు ఆయన. 3 దేవతల దర్శనం ఒక్కసారి చేసినాం. మన దర్శనమే చేయడానికి వచ్చినారా, ఎవడిని అడుగుతాడా ఇంత చీకట్లా, ఎవడు ఇంత ఇండ్లు కొంపలు ఇడిచి మనం తిరుగుతున్నాము రోడ్ల మీద పడి, ఇట్లా ఎవడు పని చేస్తాడు.
మన దర్శనం వాళ్ళు చేస్తారు అట్లా వస్తారు అన్నాడు. అలాంటి ఆవులు నేను ఎప్పుడు చూడలేదు, అంత బాగున్నాయి అవి. పత్రి సార్ ఒకసారి ఇట్లే కూర్చొని మాట్లాడుకుంటున్నాము, సడన్గా ఏడుకెళ్ళి వస్తుంది ఆయనకు ఐడియా. సార్ అన్నాడు, నాకు గత జన్మ తెలుసా నీకు అన్నాడు. తెలియదు కానీ విన్నా సార్ అన్న. గత జన్మలో ముస్లిం సార్, ముస్లిం. ఆయన పేరు హజరత్ ఇనాయత్ అలీ ఖాన్. గత జన్మలో ఆ పేరు. అప్పుడు ఆయన రాసిన బుక్స్ ఉన్నాయి ఇప్పుడు కూడా. ఆయన పుట్టి పెరిగిన ప్లేస్ ఏదంటే హైదరాబాద్ గోల్కొండ కీలా. అయితే నేను పుట్టి పెరిగిన ప్లేస్ నీకు తెలుసా అంటే నాకు తెలియదు సార్ అన్న. గోల్కొండ కీలా, అది నాకు ధ్యానమయం కావాలి అన్నాడు. నీకు ఎడికెళ్ళి వస్తాయి సార్ లేనిపోని ఐడియాలు, అంత ముస్లిమ్స్ ఉండే ప్లేస్ అది. ఇప్పుడు అంత అవసరమా? చిన్న తినేటోళ్ళకి చెప్పడానికి చచ్చిపోతున్నాము, పెద్ద తినేటోళ్ళు వాళ్ళు. ఇప్పుడు అంత అవసరమా సార్ అంటే నాకు తెలియదు, ఏం చేస్తావు పో అన్నాడు. ఆడ ధ్యానమయం కావాలి, నీతోనవుతుంది అంటాడు. ఏం చేయాలి సార్, ఎవరైనా ఉన్నారా అంటే ఎవరు లేరు నాకు తెలియదు, నువ్వు పో అంటాడు. సార్ చెప్పిండంటే ఏదో ఉంటుంది అనిపించింది, చూద్దాం ఆయన నోట్తో ఎందుకు వచ్చిందో అనుకొని బండి వేసుకుని వెళ్ళిపోయినా. అంతా తిరుగుతున్నా సర్వే చేయడానికి, ఏదైనా గ్రూప్ దొరుకుతుందని. ఎటు చూసినా ఇట్లా పైల్వాన్లే ఉన్నారు అంతా ముస్లిమ్స్. ఎవరితో కలవాలి, ఎవరితో మాట్లాడాలి అసలు ఏం అర్థం. నా దగ్గర బ్రోచర్స్ ఉన్నాయి, అన్ని ఈ పాంప్లెట్స్ ఉన్నాయి, మ్యాగజైన్ ఉంది. బండి వేసుకొని అన్నీ తిరుగుతుంటే నాకు ఒకటి డిగ్రీ కాలేజ్ కనిపించింది, ముస్లిమ్స్. జర్రా చదువు ఉన్న వాళ్ళకి బుద్ధి ఉంటుంది అని కాలేజీలో పోయి ప్రిన్సిపల్ ముంగడు పోయి కూర్చున్నా. ఒక బ్రోచర్ పెట్టేసి, ఒక మంచి టెక్నిక్ మేము నేర్పిస్తాము, అది మీ స్టూడెంట్స్ చాలా అవసరం, ఇది రిలీజియన్కి సంబంధం లేదు, హిందూ ముస్లిం అని ఒక మంచి టెక్నిక్, అది మేము నేర్పిస్తాము అంటే, అరే ఇదైతే చాలా అవసరం మాకు, మా స్టూడెంట్స్కి, ఇప్పుడే నేను అరేంజ్ చేస్తాము, అది ఆడిటోరియం ఉంది అని కూర్చోబెట్టి ఒక 15 నిమిషాల్లో రెడీ చేశాడు. ఆడిటోరియం, పెద్ద ఆడిటోరియం, ఏసీ హాల్ ఉంది, వాళ్ళ కాలేజ్దే. డయాస్ మీద ఎక్కి కూర్చున్నా, నా పక్కకు ప్రిన్సిపాల్. వాళ్ళు నిండిపోయింది, అందరినీ ఒకసారి చూస్తున్నా, అందరు ముస్లిమ్సే. ఆ టీచర్లు కూడా ముస్లిమ్సే, ప్రిన్సిపాల్ ముస్లిమే, పిల్లలు ముస్లిమ్సే, కో ఎడ్యుకేషన్ అది. ఇప్పుడు ఏం చేయాలి, నన్ను నోరిపితే నాకు మంత్రాలు వస్తాయి, వీళ్ళకి ఏం చెప్పాలి, ఇరికిచ్చినవరా భయ్య అనుకున్నా. సార్కి తిట్టుకున్నా ఆ రోజు, పోయి ముస్లింలో ఇరికిచ్చిన ఏం సార్, నేను వీళ్ళకి ఏం చెప్పాలి ఇప్పుడు నేను అని ఆలోచిస్తున్నా. అంతే టెన్షన్ అవుతుంది. వీడు ప్రిన్సిపల్ ఏమన్నాడంటే, ముందు డోర్లు పెట్టేయండి అన్నీ అన్నాడు. నాకు ఇంత టెన్షన్ అయిపోయింది, ఏమైనా తప్పు మాట్లాడితే నోట్లో బట్ట పెట్టి కొడతారు వీళ్ళు, అరవకుండా కొడతారు. డోర్లు పెట్టేయనగా నాకు ఇంకా టెన్షన్ అయిపోయింది, ఇప్పుడు ఏం చేయాలి. మొత్తానికి ఆయన ఇంట్రొడక్షన్ ఇస్తున్నాడు, మైక్ తీసుకొని మాట్లాడతాప్పుడు నేను ఒక 5 మినిట్స్ అట్లా ధ్యానంలో కూర్చొని చిన్న మిస్ కాల్ ఇచ్చిన. అది ఏంది అంటే, ఎవరన్నా సూఫీ మాస్టర్ నాలో రావాలి, వాళ్ళు వచ్చి వీళ్ళకి క్లాస్ చెప్పాలి. నాకైతే తెలియదు, నా బాడీని వాడుకోండి, మీరు వచ్చి పని చేయండి. వీళ్ళకి హిందీలో క్లాస్ కావాలి, ముస్లిం క్లాస్, ఉర్దూ క్లాస్ కావాలి అన్న చిన్న మిస్ కాలే. అది కూర్చున్న విత్-ఇన్ సెకండ్స్ నాకు జరకు వచ్చింది, లైట్ లోపలికి వచ్చింది. ఎవడో నాకు తెలియదు. ఇక ఆయన మాట్లాడి ఇప్పుడు నా పేరు చెప్పి నాకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నాడు మైక్ తీసుకోగానే నేను మొత్తం ట్రాన్స్లోకి అయిపోయినా. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం, అల్లాహుమ్మ సల్లల్లి సైదినా మొహమ్మదిన బాలాలే సైదినా మొహమ్మదిన బారికం సల్లిం. ఇది వచ్చింది, ఖురాన్ కొటేషన్, ఇది గాయత్రి మంత్రం వాళ్ళది. ఇది చదవగానే ఒక్కటే చప్పట్లు, క్లాస్ మొత్తం దద్దరిల్లిపోయింది. అంతా బాగా క్లాప్స్ కొడుతున్నారు అంతా. ఆ ప్రిన్సిపల్ ఇట్లా నోరిప్పి చూస్తున్నాడు, ఒక హిందూ వచ్చి మా ఖురాన్ చదువుతున్నాడు ఏంది అని. నేను ఉంటే కదా అక్కడ, బాడీ మనది ఉంది కానీ ఆయన మాట్లాడుతున్నాడు. బిస్మిల్లాహిర్ రహమాన్ గురించి నేను ఎంత బాగా చెప్పాను, అసలు మా లైఫ్లో ఇనలేదు, నేను ఇంత అద్భుతంగా చదివినాను, నువ్వు ముస్లిమా అంటున్నాడు. కాదన్నా నేను. క్లాస్ అంతా అయిపోయింది, మెడిటేషన్ అయిపోయింది. లాస్ట్కు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ అప్పుడు అడిగిన, మీరు చెప్పండి సార్ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ ఎలా అనిపించింది అంటే, ఇట్లా కళ్ళలో నీళ్ళు పోతున్నాయి నాకు. మామూలు ధ్యానం లేదు సార్, 8 years నుంచి అస్తమా ప్రాబ్లం ఉండే, ఇప్పుడు కూర్చోబెట్టిన ధ్యానంలో 1 hour మెడిటేషన్లో నీ దగ్గర నుంచి జుమ్మని ఒక కరెంట్ లాగా వచ్చింది, మొత్తం హీల్ అయిపోయింది సార్ అన్నాడు. పోయింది, నాకు చాలా ఫ్రెష్ అయిపోయినాను అన్నాడు. కానీ చిన్నగా ఒక జరిగింది సార్, అది చెప్పాలా అంటే చెప్పు అన్న. మధ్యలో నేను ఒక్కసారి ఒక కన్ను తీర్చి చూసిన, నువ్వు లేవు నా పక్కకు అన్నాడు ఆయన.
నేను నీ పక్కకే ఉన్నా కదా, నేను ఎక్కడ పోయినా డోర్లు పెట్టి ఇచ్చినావు కదా అన్న. నేను ఎక్కడ పోలేదు సార్, నీ పక్కకే ఉన్నా అంటే నాకు కనిపించింది నువ్వు కాదు మా తాజుద్దీన్ బాబా ఆయన అన్నాడు. ఆయనకు దర్శనం ఇచ్చాడు. ఆయన బాయిల్డ్ ఎగ్ ఉంది, గ్రీన్ కలర్ క్లాత్ ఉంది, మంచి కాంతివంతంగా తేజవంతంగా ఉన్నాడు ఆయన, మా తాజుద్దీన్ బాబా అంటే. అప్పుడు అన్న ఆ క్లాస్ అంతా చెప్పింది ఆ తాజుద్దీన్ బాబానే, హీలింగ్ చేసింది కూడా ఆయనే. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ మెడిటేషన్ అన్న. ఎట్లా ఉంటుంది మరి, నేను ఏం చేయాలి ఇప్పుడు అంటాడు. 1,00,000 పాంప్లెట్ ప్రింట్ చేసి ఈ ఏరియా అంతా నువ్వు ధ్యానం నేర్పి అంటే, నిజంగానే 1,00,000 పాంప్లెట్ ప్రింట్ చేసి ఆ కాలనీ ఏరియా అంతా ధ్యానమయం చేశాడు ఆయన. పత్రిసార్ చెప్పిన ఒక్క మాట ఎంత బాగా మేనిఫెస్ట్ అయింది. ఇది 20 years బ్యాక్. అప్పుడే స్టార్టింగ్లో చాలా ఎక్స్పెరిమెంట్లు చేశాడు పత్రిసార్. సార్ క్యాజువల్గా చెప్పిన మాటలో కూడా అంత పవర్ ఉంటుండే. ఆయన ఊరికే చెప్పాడు, ఏదో ఉంటుంది ఏదో ఉంటుంది అనిపించేది. మనకు ట్రై చేద్దాం అనుకొని పోతే వచ్చింది అంతే. మహారాష్ట్ర వెళ్తున్నాం ఒకసారి, షిరిడీలో ధ్యాన యజ్ఞం చేయాలి మనం అన్నాడు సార్. కారులో కూర్చొని వెళ్తున్నాం ఎక్కడో, షిరిడీలో ప్రోగ్రాం పెడితే ఈ హైదరాబాద్, ఈ ఆంధ్ర వాళ్ళు, ఈ తెలంగాణ వాళ్ళకి తీసుకోవాలి, అక్కడ వాళ్ళకి ఫుడ్ పెట్టాలి, అకామిడేషన్ ఇవ్వాలి, వాళ్ళకి బాత్రూమ్లు ఈత్రూమ్లు ఎడికెళ్ళి అరేంజ్ చేస్తాం సార్, అంత అవసరం? అదేదో హైదరాబాద్లో చేద్దాం సార్ అని. నేను లేదు షిరిడీలోనే చేయాలి మనం అంటాడు. ఈ లేనిపోని ఐడియాలు వస్తాయేం సార్ నీకు అంతా? అవి జనాలందరినీ ఎక్కడ పెట్టుకుంటాము, ఏడ చేస్తాం సార్? మన ఇంట్లో ఉన్నట్టు ఉంటుంది హైదరాబాద్ చేస్తే. ఏది ఉన్నా వెనక ముందు అరేంజ్ చేసుకోవచ్చు, అక్కడ కొత్త ప్లేసు, అక్కడ పోయి ఎట్లా అరేంజ్ చేస్తాం సార్ అంటే నాకు తెలియదు అంటాడు. నాకు తెలియదు, ఏం చేస్తావు, ఆడ ధ్యాన యజ్ఞం కావాలి. సరే సార్ మరి ఒకసారి వెళ్ళొద్దాం మనం అని కారు వేసుకొని నలుగురం వెళ్ళినాము. ఆ ట్రస్టీస్తో పోయి మాట్లాడినాం, ఇట్లా మేము ఒక 7 days ధ్యాన యజ్ఞం పెడదాం అనుకుంటున్నాం, మీరు పర్మిషన్ ఇస్తే బాగుంటుంది అంటే, మీ కాన్సెప్ట్ ఏందో మాకు తెలియదు, మీ ధ్యానం ఎట్లుందో, మాది ఒక చిన్న హాల్ ఉంది, ఆ హాల్లో మేము కూర్చుంటాం, మాకు మీ శాంపుల్ చూపించాలి అన్నాడు. సరే అందరు ట్రస్టీలు, షిరిడి సాయిబాబా టెంపుల్ ట్రస్టీస్ వాళ్ళకు నచ్చి వాళ్ళు ఓకే చేస్తే మనకు పర్మిషన్ వస్తుంది, లేకుంటే రాదు. సార్ ఏమో మరి గిచ్చి నువ్వు మరాఠీలోనే క్లాస్ చెప్పాలి ఈరోజు అంటాడు. హిందీలో చెప్తా సార్ అంటే, హిందీ నువ్వేంది చెప్పి, నేనే మాట్లాడతా హిందీలో, నువ్వు మరాఠీలో చెప్పు, వీళ్ళంతా మరాఠీ వాళ్ళు అన్నాడు. ఆంధ్ర తెలుగు, తెలంగాణ తెలుగుకి ఎంత తేడా ఉంటుంది తెలుసా సార్? అట్లా ఉంటుంది సార్. వద్దు సార్, మరాఠీ వద్దు సార్, హిందీలో మాట్లాడతాను నేను, అవసరమే లేదు, మరాఠీలోనే మాట్లాడాలి ఈరోజు అంటాడు. ఇక స్టేజ్ మీద ఎక్కి కూర్చున్నామో అందరూ వాళ్ళు నిండిపోయినారు ఆ హాల్లో. సార్ మాట్లాడి, ఇప్పుడు మీకు మరాఠీలో మీ భాషలో మీకు మా ధ్యానం ఒక విశిష్టతని చెప్తాడు మా ముదల్కర్ అన్నాడు. బాగా చెప్తావు సార్, నువ్వు ఎటు చూసినా ఇరికిస్తూనే ఉంటాడు, శాండ్విచ్ లాగా అయిపోతుంటాం, టెన్షన్ అవుతుంది ఒక దిక్కు, ఏం చెప్పాలో అర్థం, పక్కకే ఉంటాడు. మరి పోనీ ఆయన లేకుంటేనే ఆడుకోవచ్చు అనుకుంటే. మొత్తానికి సార్ మాట్లాడే వరకు నేను అట్లా కళ్ళు మూసుకొని కూర్చున్నా. ఒక్కటి ఆలోచించిన, సార్కి అయితే మరాఠీ రాదు, ఎట్లయినా ఆడుకుందాం ఇక అనుకున్నాను. మెయిన్ పెద్ద ప్రాబ్లం అది పోయింది, సార్కి అయితే మరాఠీ రాదు, హిందీ ఒకటే వస్తుంది, ఎట్లయినా ఆడుకుందాం చూసుకుందాం అనుకున్నా. చిన్న మిస్ కాల్ ఇచ్చిన అక్కడ, ఎవరన్నా వచ్చి ఈరోజు ఈ ప్రోగ్రామ్ సక్సెస్ కావాలి, నాకు 7 days ధ్యాన యజ్ఞం పర్మిషన్ రాలేదనుకోండి, మీకు కాదు నాకు కొడతాడు ఈయన అని. ఆ రిక్వెస్ట్లో ఛానలింగ్ అయిపోయింది. ఎప్పుడు చదవలేదు నేను అది. ढोल्याने बघतो ध्वनी परसतो काने पदी चालतो, ढोल्याने बघतो ध्वनी परसतो काने पदी चालतो, जिव्हेने रस चाकितो मधुरी वाचे आम्ही बोलतो, हाताने बहुसार काम करतो विश्रांती आद्यावया, घेतो झोप सुखे फिरून उठतो हे ఈశ్వరాచి దయా అని స్టార్ట్ చేసినాయిగా. అద్భుతంగా వచ్చిందిగా. దీని గురించి గంట సేపు మాట్లాడినా. మరి ఢోలి అనే భగతో అంటే ఏంది? కళ్ళతో చూస్తున్నది నేను కాదు, ఎవడో చూస్తున్నాడు అని చెప్తున్నది మరాఠీ భాషలో. ఢోలియా అంటే కళ్ళకంట. ఢోలి అనే భగతో ధ్వని పరిసతో, వినే చెవులు నేను కాదు, ఎవడో వింటున్నాడు. కానే పది చాలతో, నడిచే కాళ్ళు నేను కాదు, ఎవడో నడుస్తున్నాడు. ఢోలి అనే భగతో ధ్వని పరిసతో కానే పది చాలతో, జివ్వేనే రస చాకితో మధురి వాచే అమి బోలతో, నాలుకతో చూసే టేస్ట్ కూడా నేను కాదు, ఏదో శక్తి ఉంది నాతో ఉంది.
ఒక గులాబ్ జామున్ తెచ్చి బాడీలో ఎక్కడ పెట్టినా టేస్ట్ చెప్తుందా? చెప్తుందా చెప్పండి? బాడీ మొత్తం దింపండి, టేస్ట్ చెప్పలేం మనం. దానికి నాలుకే కావాలి. జివ్వ రూపేణ స్థిత నమస్తస్సై 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 నమో నమ. ఎంత పవర్ ఉంది దాని వెనుక. జివ్వేనే రస చాకితో మధురే వాచే అమి బోలతో. మాట్లాడే గొంతు ఎక్కడి నుంచి వస్తుంది? ఎడికెళ్ళి వస్తుంది ఆ వాయిస్? హాతానే బహుసారు కాము కరితో విశ్రాంతి ఆదాభయ. ఏ పని చేయాలనే చెయ్యే కావాలి. ఈ చెయ్యి ఇట్లా లేవాలన్నా దాని వెనుక ఒక శక్తి ఉండాలి. ఆ శక్తి పోయిన చెయ్యి ఇట్లా పడిపోతుంది. హాతానే బహుసారు కాము కరితో విశ్రాంతి ఆదాభయ. ఒక్కరోజు నిద్ర రాకుండా ఎట్లుంటది? ఒక్క రోజు నిద్ర రాలేదనుకోండి, రేపు పొద్దునే మీరు లేవరని గట్టిగా చెప్తే ఈరోజు నిద్రనే పడుకోరు. మీరు పడుకోరా సార్? ఘేతో ఝోపు సుఖే పిరు నీ ఉట్టుతో హే ఈశ్వర చీదయ. రాత్రి 1 గంటకు మీరు లేడీసా, జెంట్సా, హిందువులా, ముస్లిమ్సా, ఇంజనీరా, డాక్టరా, ఏమన్నా తెలుసా? మీ ఊరేది, మీ ఇల్లు ఏది, మీ ఫ్యామిలీ ఏది, ఏం గుర్తులేదు. శవంలాగా పడి ఉన్నాం. అప్పుడు కూడా మీకు కాపాడేది ఆ దైవమే. ఆ దైవశక్తి మీకు కాపాడుతుంటది. ఏం గుర్తులేని ఆ బాడీలో పొద్దున లేపేది కూడా ఆయనే. లేపిన తర్వాత ఒకరోజు జ్ఞాపక శక్తి రాకుంటే మన ఫ్లాట్లో పక్క ఫ్లాట్లోకి వెళ్ళిపోతాం. ఆ జ్ఞాపక శక్తి ఇచ్చేది కూడా ఆయనే, తిన్నది అరిగిచ్చేది ఆయనే, నిద్ర ఇచ్చేది ఆయనే, పొద్దున్న లేపేది కూడా ఆయనే. బాడీలో అణువణువులో ఉండేది దైవశక్తి అని చెప్తుంది అది. హితో జోపు సుఖే పిరుని ఉడుతో హే ఈశ్వర చీదయ అని. దీని మీద మొత్తం క్లాస్ అయిపోయింది. వాళ్ళన్నీ లాస్ట్కి వచ్చి మైక్ తీసుకొని చెప్పాడు, మాకు చాలా బాగా నచ్చింది. 7 days ధ్యాన యజ్ఞంకి మీకు పర్మిషన్ ఇస్తున్నాం, మీకు కావాల్సిన ఫుడ్ అకామిడేషన్ మేమే చూసుకుంటాం అన్నీ అన్నారు. అయిపోయి ఎన్ని వంటలో ఎన్ని రాత్రులు కూర్చోవాలనో, కూరగాయలు ఎన్ని కొయ్యాలనో అనుకున్నాం మేము. ఖేతో జోపు సుఖే పిరునిడితో. అట్లా 7 days ధ్యాన యజ్ఞం అద్భుతంగా జరిగింది. కరెక్ట్ రేపు ధ్యాన యజ్ఞంకి వెళ్ళాలి. ఒక్కరోజు ముందు పత్రిసార్ వాళ్ళ అమ్మ పోయింది. మేము వెళ్ళాలి, పొద్దున అక్కడ స్టార్ట్ చేయాలి 6 గంటలకు క్లాస్. పోయి అంబర్పేటలో వాళ్ళ మదర్దే అన్నీ చేసి వచ్చినాం. బయట కూర్చున్నాం సార్తో అందరం. ఎట్లా చేద్దాం సార్, రేపు ధ్యానయజ్ఞము, మనము అక్కడికి పోవాలి, ఇంట్లోనే ఇట్లా అయింది. ఇప్పుడు సార్ రావడానికి రెడీగా ఉన్నారు, ఇంటోళ్ళు తిడుతున్నారు ఆయనకు. ఏమైనా బుద్ధి ఉందని, కానీ వాళ్ళ అన్న తిడుతున్నాడు. అమ్మ పోయింది, ఇప్పుడు నీకు అదే తెలిగిందా అని. సార్ అన్నాడు, నువ్వు వెళ్ళి స్టార్ట్ చేయి, 3 రోజుల తర్వాత నేను వస్తా అన్నాడు. 3 days ధ్యాన యజ్ఞం మెయింటైన్ చేయడానికి నాకు పంపించాడు ఇక సార్. అద్భుతంగా మెయింటైన్ చేసుకున్నా అక్కడ. ఆ క్లాస్ అయిపోయిన తర్వాత డయాస్ దిగుతా, అప్పుడు ఎట్లొచ్చింది సార్ నా మరాఠీ క్లాస్ అన్న సార్కి. నువ్వు మాట్లాడితే కదా అన్నాడు. అదేంది సార్, నేనే కదా మీ పక్క కూర్చొని, ఎవడొచ్చి మాట్లాడింది సార్, నేనే కదా అంటాడు. నువ్వు కాదు, అది తుకారాం మాట్లాడాడు అన్నాడు. డోళి అనే భగతో ధ్వని పరిసతో కానే పది చాలతో జివ్వేనే రసచాకితో మధురి వాచేయమి బోలతో హాతానే బహుసారు కాము కరితో విశ్రాంతి ఆదేవయ ఘేతో జోపు సుఖే పిరుని ఉటుతో. నిజంగా సార్ నేను ఇది ఎప్పుడు చదవలేదు, ఎట్లా వచ్చింది ఇది అన్నాను. నువ్వు గానే కాదు, అది తుకారాం గత 3వ జన్మ నీ జన్మ అది అన్నాడు పాత్రి సార్. ఒక జన్మలో తుకారాంగా ఇన్కార్నేషన్ ఇది. అప్పుడు ఫిజికల్గా పోయినాక మళ్ళీ ఎందుకు తెచ్చినావు సార్ నాకు అన్నాడు. నా పని గురించి మరి నీకు తెచ్చుకున్నా అన్నాడు. నాకు రెడీ టీచర్స్ కావాలని నీకు ఎంబడి తెచ్చుకున్నా అన్నాడు. అన్నీ దింపాను నార్త్ ఇండియా అక్కడ. అవ్వ ఎంత బాగా డిసైడ్ చేసినావు సార్ అన్న. అట్లే ఇలాంటి ప్లానింగ్స్, డివైన్ ప్లానింగ్స్ ఏమేమి ఉంటాయో కానీ మనం సిద్ధంగా ఉంటే మనతో ఏం చేపియాలో వాళ్ళు చేపిస్తారు. ఏమైనా అడిగేది ఉంటే అడగచ్చు, డౌట్స్ ఏమైనా ఉంటాయి. ధ్యానంలో ఆలోచనలు వస్తే ఏం చేయాలి మీరు అడగరు, నేను చెప్పా. ఆలోచనలు వస్తే ఏం చేయాలి అంటే కట్ చేయొద్దు ఎప్పుడు. చాలా మంది చేసే మిస్టేక్ ఇది, అందరికి వచ్చే ప్రాబ్లం ఇది. ఆలోచనలు వస్తుంటాయి, ఆలోచన వస్తే ఏం చేయాలి అంటే కట్ చేయొద్దు ఎప్పుడు. ఉండమనొద్దు, పొమ్మనొద్దు, వాచ్ చేయాలి, దాన్ని సాక్షిగా చూడాలి. మీ ఇంటికి అల్లుడు వస్తే మీరు మాట్లాడొద్దు ఎవ్వరు, అందరు కూర్చొని ఇట్లే చూడాలి వాడిని. అప్పుడు చూడండి కథ ఎట్లుంటుంది. మనకి ఎక్కడ మండాలన్నా అక్కడ మండుతుంది. చేతుల్లో చెప్పులు పట్టుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు. ఉంటాడా? రెస్పాన్స్ ఇస్తేనే పెరుగుతుంది ఏదైనా కానీ. గొడవ అయినా కానీ, చుట్టాలు ఇంటికి వస్తే కూడా వాళ్ళకి పొమ్మనలేము. ఏం చేయాలి? అందరు ఇట్లే చూడాలి, సాక్షిగా సుదీర్ఘంగా చూడాలి. ఉండుమనద్దు, తినుమనద్దు, తాగుమనద్దు, ఏమనొద్దు వాళ్ళకు.
ఏమవుతుందంటే ఈగో అట్ అయిపోతారు వాళ్ళు. నాకు రెస్పాన్స్ లేదు ఇంట్లో, ఎట్లుంటే నేను అట్లా మనం ఒక వచ్చే ఆలోచనలకు మనం రెస్పాన్స్ ఇస్తాము. అది పెద్ద ప్రాబ్లం. ఎప్పుడు ఇవ్వద్దు. షాప్లో కస్టమర్ వస్తే సేటు వాట్సాప్ పట్టుకొని కూర్చుంటే ఉంటాడా? వెళ్ళిపోతాడు. రెస్పాన్స్ ఇవ్వకుంటే అంత ఈగో అట్ అవుతుంది. అందుకే ధ్యానంలో వచ్చిన ఆలోచనలు చూడండి, అది మంచి కానీ చెడు కానీ ఏం కాదు, పాజిటివ్ కానీ మనం పోవద్దు, చూడాలంతే. దాన్ని చూసి దాన్ని అర్థం చేసుకోండి, అది ఈజీగా బయటకు వచ్చేస్తుంది. సబ్ కాన్షియస్ మైండ్ నుంచి బయటికి వెళ్ళిపోతుంది. అట్లా మన లోపల కాన్షియస్, అన్కాన్షియస్, సబ్ కాన్షియస్ ఇట్లా 3 ఉంటాయి. ఆ 3 ఖాళీ కావాలి. నిండి ఉన్నాయి ఇప్పుడు అందులో, అవన్నీ బయటకు వస్తుంటాయి ధ్యానంలో కూర్చున్నప్పుడు. అందుకే దాన్ని ఆపొద్దు, చూడాలంతే. కంప్లీట్గా ఖాళీ అయిపోవడం. ఇంకోటి, మాంసం అనేది ఒక పెద్ద పాపం. అది ఒక జీవిని పుట్టించే శక్తి లేనప్పుడు చంపే అర్హత కూడా మనకు లేదు. దాని లైఫ్ డిజైన్గా అది వస్తుంది. మధ్యలో కోసేసి మనం తింటున్నాం అంటే అది చాలా పెద్ద పాపము, అది పెద్ద కర్మగా అంటుకుంటుంది. అది ఇప్పుడు ఏమవుతుంది, ఎంజాయ్ చేస్తున్నాం కదా అనుకుంటున్నారు, కానీ దాని ఎఫెక్ట్ ఖచ్చితంగా ఉంటుంది. లా ఆఫ్ కర్మ అనేది ఎప్పుడు ఇడవదు. ఇప్పుడైనా కానీ ఎప్పుడైనా కానీ అది ఉంటుంది. అది స్టోర్ అయి ఉంటుంది అంతే. అది ఎప్పుడు ఎలా కొట్టాలో అట్లా కొడుతుంది. అందుకే పత్రిసారి చెప్పింది 2 పాయింట్స్, శాకారము, ధ్యానం. ఈ 2 మీ దగ్గర ఉంటే మీకు జీవితంలో ఏ శక్తి మీ దగ్గరకు రాదు, ఏది మీకు టచ్ చేయలేదు, అంత పవర్ఫుల్గా ఉంటారు అన్నాడు ఆయన. ఏ పాండిత్యం కూడా చెప్పలేదు సార్. పొద్దున లేవగానే మెమొరీ రిటర్న్ వస్తుంది మనకు. అందుకే మన ఋషులు ఏం చేస్తారంటే పొద్దున్న లేవగానే ఎవరి ముఖం చూడదు, చేతులు చూసుకోవాలంటారు. చేతులు అంటే కరాగ్రే వసతే లక్ష్మి, కర్మూలే సరస్వతి, కరమధ్యేతు గోవింద, ప్రభాతే కర దర్శనం, సముద్రవసనే దేవి, పర్వతస్తన మండలి, విష్ణుపత్ని నమస్తుభ్యం, పాదస్పర్శం క్షమస్వమే, వసుదేవసుతం దేవం, కంసచానూరమర్దనం, దేవకీ పరమానందం, కృష్ణం వందే జగద్గురు. చాలా మంచి సైన్స్ ఉంది ఇంట్లో. కరాగ్రే అంటే, కర అంటే చెయ్యి, అగ్రభాగం అంటే ఇది, ఇక్కడ ఎప్పుడు లక్ష్మి ఉంటుంది. కరాగ్రే వసతే లక్ష్మి, క్యాష్ కౌంట్ చేయాలంటే ఇదే కావాలి మనకు. ఎంత లాజిక్ ఉంది ఇలా. కరాగ్రే వసతే లక్ష్మి, కరమూలే సరస్వతి, రాయాలంటే సపోర్ట్ కావాలి. ఇక్కడ సరస్వతి ఉంటుంది, ఇక్కడ డబ్బు, ఇక్కడ సరస్వతి. బాగా డబ్బు ఉన్నోడికి ఈగో బాగుంటుంది, బాగా చదువున్నోడు కూడా బలువు బాగుంటుంది. ఇద్దరు నా కొడుకుల్ని మధ్యలో పెడతాడు, ఒకడు ఉన్నాడు ఆయన. కరమధ్యేతు గోవింద, ప్రభాతే కర దర్శనం. పక్కా లాజిక్ ఉంది ఇంట్లో. చదువులు పెరిగి, పువ్వులు పెరిగి, కొలెస్ట్రాల్ పెరిగి, తెలివిలు పెరిగి, ఇప్పుడు నా మనిషి ఎట్లా చేస్తున్నాడంటే, కరాగ్రే వసతే కాఫీ కప్పో, కరమూలే బిస్కొటో, కర మధ్య న్యూస్ పేపరో, ప్రభాతే టీవీ దర్శనం. వాట్సాప్ దర్శనమే పొద్దున్నలేగానే. మా మేడం సడన్గా లేచి నా ఫోన్ ఎక్కడ ఉందన్నది ఒకసారి. చూడ అన్నీ ఉంటుంది, ఎన్నో ఉందండి. అది పిల్ల లోపలికి వెళ్ళిపోయింది, ఒక్కటే తిడుతుంది, నా ఫోన్ ఎక్కడ, నా ఫోన్. ఎంత అడిక్షన్ అయిపోయింది నీకు అన్నారు. అట్లా మనిషి ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో అట్లా అయిపోయినాం మనం, అడిక్షన్తో అయిపోయినాం. అందుకే మనకు ఋషులు ఒక అద్భుతంగా ఒక సిస్టమ్ ఇచ్చారు. పొద్దున్న లేవగానే ఇది ఒక్కసారి చేసుకోండి, ఆ ఎగ్జిస్టెన్స్కి ధన్యవాదాలు చెప్పండి. ఆ భగవంతుడు ఎదురుగా వచ్చి నిల్చుంటాడు, పెన్ను బుక్ తీసుకొని థ్యాంక్ యూ చెప్తారేమో అని. నాకు కరాగ్రే వసతి లక్ష్మి, కరమూలే సరస్వతి, కర మధ్యేతు గోవింద, ప్రభాతే కర దర్శనం. ఇది ఒక్కసారి పర్సనల్. అందుకే అది చదవకున్నా పర్లేదు, లేవగానే అట్లా ఒక 10 నిమిషాలు ధ్యానం చేయండి. హాయిగా ధ్యానం చేసి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ధ్యానం చేసి అట్లే బయటికి రండి. ఎక్కడ ఖాళీతనం ఉంటుందో అక్కడ భగవంతుడు ఉంటాడు. ఆ ఖాళీ అయిపోయి మనం బయటికి రావాలి. అదొక థ్యాంక్స్ ఇచ్చిన వాళ్ళం అవుతాం. మధ్యాహ్న భోజనము శక్తిదానాన్ని ఇస్తుంది. పొద్దున జ్ఞానదానం, మధ్యాహ్నం భోజనం చేయకుంటే శక్తి రాదు. తింటే ఆయాసం, తినకుంటే నీరసం. ఆ భోజనము తర్వాత వచ్చే శక్తి కూడా ఇచ్చేది ఆయనే. ఏది మన చేతిలో లేదు, ఏది మనం తయారు చేసింది కూడా కాదు. ఏదైతే భగవంతుని భాగం తీయకుండా మనం ఉపయోగిస్తామో అది పెంటతో సమానము అంట. అది భోజనం కానీ, డబ్బు కానీ, ఏదైనా కానీ దైవ భాగం తీయకుండా ఉపయోగిస్తే అది పెంటలో. అయితే తినే భోజనం కూడా భగవంతుని భాగం తీసి తింటే అది ప్రసాదంగా అయిపోతుంది. ప్రసాదస్తు ప్రసన్నత.
అలాంటి ప్రసాదాన్ని ఆరగించగలి కానీ అది ఒక యజ్ఞంగా చేయాలి కానీ ఆ పశువులు తిన్నట్టు గడ్డి తిన్నట్టు తినేస్తున్నారు జనాలని చెప్తుంది. అశాస్త్రీయమైన భోజనం అయిపోయింది ఈరోజు. అంత డెప్త్ ఉంది ఇందులో. యథా అన్నము తథా మన్నము, ఎలాంటి భోజనం అలాంటి ఆలోచనలు. అందుకే భగవద్గీత చెప్తుంది యజ్ఞశిష్ట శినస్సంతో ముచ్యంతి సర్వకిల్ విషయ్ భుంజతైతే త్వగం పాప ఏప చంతాత్మ కారణాత్ యత్ కరోషి యదశ్నాసి యజ్జోసి తదాసి యత్ తపస్యసి కౌంతేయ తత్కురుష్వామ దర్పణం అహం వైశ్వ నరోభూత్వ ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచం అన్నం చతుర్విధం అని చెప్తుంది గీత. ఏమంటుంది అంటే నువ్వు ఆరగించేది అన్నం కాదు, అది పాపము అంటుంది. తినే భోజనం అది ప్రసాదంగా మార్చుకోవాలంట. ఇది చదివి నీళ్ళతో ఆచమనం చేస్తే అది లక్ష్మణ రేఖ లాక్ చేయడం, అది అంత సైన్సే. ఇది ఆ భోజనం ఎంత పవిత్రంగా అవుతుంది అప్పుడు అని, అప్పుడు అది తినాలని మన ఋషులు చెప్తున్నారు. ఓకే, మన ధ్యానంతో మన ఆరాతోనే క్లెన్స్ అయిపోతుంది. కృష్ణార్పణ మస్తు అన్న చాలు. డబ్బు వచ్చిన కృష్ణార్పణ వస్తు, పేరు వచ్చిన కృష్ణార్పణ వస్తు, సన్మానం వచ్చిన కృష్ణార్పణ వస్తు, ఏదైనా తింటున్నామన్న కృష్ణార్పణ వస్తు, తాగే నీళ్ళు కూడా కృష్ణార్పణ వస్తు. ప్రతిదీ మీకు డివైన్ ఎనర్జీతో కనెక్ట్ అయిపోతుంది. అది ఏదన్నా నీకు అని సమర్పించినప్పుడు అది పవిత్రం అయిపోతుంది. అలా మధ్యాహ్న భోజనం కూడా ఒక యజ్ఞంగా చేయాలని ఋషులు చెప్తున్నారు. రాత్రి పడుకునే ముందు తెలిసి తెలియక ఎన్ని పాపాలు చేసినాము డే అంతా. కృష్ణ వాసుదేవాయ హరే పరమాత్మనే ప్రణత క్లేశ నాశాయ గోవింద నమో నమ. కరచరణ కృతం వా, కర అంటే చేతులతో కాళ్ళతో, కరచరణ కృతము వాక్ మాటతో, వాక్ కాయజం శరీరంతో, కాయజం కర్మజం వా, శ్రవణ నయన జం వా చెవులతో కళ్ళతో తెలిసి తెలియని ఎన్నో చేసినాం. శ్రవణ నయన జం వా మానసం వా పరాధం, మనసుతో ఎట్లుంటుంది కనిపించదు కానీ చేస్తాం చాలా. ఇంట్లో కరెంట్ పోయిందన్న బాధ ఉండదు, ఊరంతా పోయిందో చూస్తాం, అందరు పోయింది ఓకే రైట్. మనసు ఎంత నిమ్మలం అయిపోతుంది ప్రశాంతంగా. చిన్న బాబు ఏడుస్తున్నాడని ముసలామే పరిగెత్తుకుంటూ పోతుంది బయటికి, ఇంటి బయట నా మనవాడు ఏడుస్తున్నాడని. పోయి చూస్తే నా మనవాడు కాదు పక్క వాళ్ళ మనవాడు. ఆడ ఏడవని రావని నాకు ఏం చేసేది ఉంది. ఎట్లుంది అది? మనిషి యొక్క గౌరవం పోయింది, మనిషి యొక్క విలువనే కథమైపోయింది. అలాంటి ఇంటింటికి వచ్చి చందాలు ఆడడానికి వస్తారు, ఓట్లు ఆడడానికి వస్తారు, ఏది అడగకుంటే ఇవ్వడానికి వచ్చేవాళ్ళు ఉన్నారంటే పిరమిడ్ మాస్టర్లే. అందుకే కరచరణ కృతం వాక్ కాయజం కర్మజం వా, శ్రవణ నయనజం వా, మానసం వాపరాధం, విహితం అవిహితం వా అంటే తెలిసి తెలవక చేసిన నాతో ఏమైనా తప్పులుంటే ప్లీజ్ సార్ ఎక్స్క్యూజ్ చేయండి, నాకు ఈరోజు ఎట్లాగో చదువుతాం కదా అని ఇష్టం ఉన్నట్టు చేయొద్దు, పని చేయదు అది. ఇది తెలిసి తెలియక చేసిన ఏమైనా తప్పులు పాపాలు జరిగితే నా వల్ల సారీ సార్ అని దానికి ఎక్స్క్యూజ్ చేయండి అని చెప్తే ఆ రోజు చేసిన కర్మలన్నీ ప్రక్షాళన అయిపోతాయి, కాలిపోతాయి. అప్పుడు నిద్రపోవాలి అని చెప్తున్నారు మనకు. ఈ త్రికాల సంధ్య అంటారు దీనికి. చాలా ఎంత డెప్త్ ఉంది. మన సనాతన ధర్మం అంటే ఎటర్నల్ ధర్మం. ఇది ప్రతి దాంట్లో సైన్స్ ఉంది. అంత వెస్ట్రన్ కల్చర్ తెచ్చుకొని మన వెస్ట్రన్ లైఫ్ స్టైల్ని తెచ్చుకొని ఈరోజు జీవితాలంతా డిస్టర్బ్ చేసుకుంటున్నాం. బద్ధకం ఒక్కటి ఇచ్చేయండి, జీవితాలు మారిపోతాయి. బద్ధకం ఏం చేస్తుందంటే ఏం చేయొద్దు అంటే హాయిగా ఉందామంటుంది. సండే రోజు ఏం పెట్టుకున్నవి కానీ మంచి యాప్ తెచ్చుకోవాలి, కూర్చోవాలి. ఇంత సారా ఇంత కారా అనిపిస్తుంది జనరల్గా, జెంట్స్కి అయితే అనిపిస్తుంది. సార్ కూడా ఎంత సంతోషపడతారు. అయితే పని చేతగానోన్ని పట్టి పెళ్లి చేసిరంట. పెళ్లి చేస్తే మారుతాడేమో అని. వాడు పనే చేయడు. 100 అబద్ధాలు చెప్పి పెళ్లి చేయాలంటారు కదా, అట్లా పెళ్లి చేస్తేనే మారుతాడేమో అని పట్టి పెళ్లి చేస్తే వాని జాబ్ లేదు, ఏం లేదు, పెళ్లి అయిపోయింది. కొత్త అల్లుడు అత్తగారింటికి పోతాడు ఫస్ట్ టైం. కొత్త అల్లుడని ఎంత ప్రేమ చూసుకుంటారు ఆయనకు. ఆయనకి టిఫిన్లు, భోజనాలు, కాఫీలు, కూల్ డ్రింక్లు, టీలు అన్నీ పెడుతూనే ఉంటారు. ఆడ తినకుండా పెడుతుంటారు, ప్రేమగా చూసుకుంటారు. కొత్త అల్లుడు కదా అని. ఎంత అల్లుడైనా కొత్తగా వస్తే 1 రోజు 2 రోజులు 3 రోజులు బాగా అనిపిస్తుంది. వారం అయిపోయి 10 రోజులు అయిపోయి 15 రోజులు అయింది, నెల అవుతుంది, వీడు పోతానే వీడు వానికి పనే లేదు. టెన్షన్ అయిపోయింది అత్తమామకి, ఇదేంది వీడు జరుగుతలేడు, పొమ్మందామంటే అల్లుడు, ఎట్లా చెప్తాం, ఏం చేయాలి ఇప్పుడు అని బాగా సీరియస్గా ఆలోచించి బాత్రూంలో బోర్డు పెడతారు.
ఈ ఇంటికి వచ్చినోడు ఎవడైనా కానీ 3 రాత్రుల కంటే ఎక్కువ ఉండొద్దు అని. అల్లుడు అది చదువుతాడు, బిడ్డ మా మామగారు చేసిన ప్లాన్ ఇది, వీని చెప్దాం ఈయన పని అనుకున్నాడు. ఇంకా 2 రోజులు 3 రోజులు అయిపోయింది. ఇక కంట్రోల్ కాదు మామకు. ఏం అల్లుడు గారు స్నానం చేస్తున్నారా అంటాడు. చేస్తున్నా, రోజు 2-3 సార్లు చేస్తున్నాను. మరి బోర్డు చదవలేదా అంటాడు. చదివిన అర్థం కాలేదా అన్నాడు. బాగా అర్థమైంది, నీ ఇంటికి వచ్చినోడు ఎవడైనా కానీ 3 రాత్రుల కంటే ఎక్కువ ఉండొద్దని రాసినావు. ఆ 3 రాత్రులు అర్థం నీకు తెలుసా మామ అంటాడు. నాకు తెలియని రాత్రులు నీకేం తెలుసురా భయ్య అన్నాడు. మామ 3 రాత్రులు అంటే చెప్తా చూడు ఈను. సంక్రాంతి, శివరాత్రి, నవరాత్రి. సంక్రాంతి వస్తుంది జనవరి, శివరాత్రి వస్తుంది మార్చి ఏప్రిల్లో, నవరాత్రి వచ్చేది అక్టోబర్. ఆ 3 రాత్రులు కంప్లీట్ చేయాలి కదా నేను అన్నాడు. అయిపోయా మామ ఇప్పుడా కోమాలని ఉన్నాడు. అట్లుంటది. అందుకే ఆ బద్ధకం ఒకటి ఇచ్చేసి కొద్దిగా సీరియస్నెస్ తెచ్చుకొని నా వేస్ట్ టైమే నేను సార్కు పెట్టుకొని ఇట్లా తయారైపోయినా. అట్లని ఏది తక్కువ చేయలేదు. మా మేడంకి ఫోన్ చేసి అడగొచ్చు నా కంప్లైంట్ ఏమైనా ఉంటే. అంత బాగా మేడంతో ఉన్నప్పుడు 100% మేడంతోనే ఉంటాను, పిల్లలతో ఉంటే పిల్లలతోనే ఉంటాను, బిజినెస్లో ఉంటే బిజినెసే, క్లాస్లో ఉంటే క్లాస్లో. ఇది ప్రెజెంట్ లివింగ్ అంటే 100% ఉంటాను. కానీ బ్యాలెన్స్గా ఉంటాను, కొట్టుకుపోను ఎక్కడ. నువ్వు లేక నాకు ఇంక ఎవ్వరు లేరు, నా జీవితమే నువ్వు, నా విషయం నువ్వు అన్నట్టు ఉంటా భార్య దగ్గర. ఆమె ఎవరు అన్నట్టు ఉంటాం. మళ్ళీ 2 స్తంభాలు ఉంటాయి గుడికి. ఆ 2 స్తంభాలు గ్యాప్లో ఉన్నప్పుడు ప్రేమ ఉంటుంది, అంటే స్లాబ్ నిలబడుతుంది. ఆ 2 స్తంభాలు దగ్గర వస్తే అఫేర్ ఉన్నప్పుడు బాగుంటారు, పెళ్ళైనాక అయిపోయాయి 6 నెలలకే అడ్వకేట్ దగ్గర పోతారు. 2 కంప్లీట్ కలవద్దు ఎప్పుడు. ఆ బ్యాలెన్సింగ్ అనేది ఉంటేనే ప్రేమ నిలబడి ఉంటుంది. జనరల్గా వైఫ్ హస్బెండ్ బ్యాలెన్సింగ్ ఇలా ఉండాలి. నేను మా మేడంకి అదే, నీకు నాకు బాయ్ ఫ్రెండ్ లాగానే చూడు, నేను గర్ల్ ఫ్రెండ్ లాగానే చూస్తా, ఇట్లనే ఉన్నాం, డామినేటింగ్ వద్దు. ఆ బ్యాలెన్సింగ్ నేర్చుకుందామే. నేను చెప్పేది ప్రతిదీ అర్థం చేసుకుంటుంది ఆమె. ఇంకా అందుకో, ఇంకా ఉన్నాను, ఇంకా గ్యాప్ ఉంది అందుకో, నేను లిఫ్ట్ చేస్తాను, నాతో రాను, చాలా ముందు వెళ్ళిపోయినా అంటే ఇంకా వెనకనే ఉంది ఆమె, గిరి ప్రదక్షిణ దగ్గర ఉంది, ఇంకా రాను అంట. నేను కొద్దిగా రా, నాకు అందుకోను, నువ్వు చేసినదో నాకు చేయంటావు, అదే చెప్పక నాకు అంట. నువ్వు చేసుకో, అది నీకు ఇష్టం ఉంటే నేను చెయ్యాలి. ఈ ఫ్రీక్వెన్సీ అంటారు దీనికి. ఈ బ్యాలెన్సింగ్ ఉంటే ఆ ప్రేమ నిలబడి ఉంటుంది, అక్కడ ప్రాబ్లమ్స్ రావు ఎప్పుడు. లవ్ అఫేర్ ఉన్నప్పుడు ఉన్న ప్రేమ పెళ్ళైనాక ఉండదు. మరి ఎన్ని కేసులు చూడలేదు, పెళ్లి కాగానే అయిపోయాయి. ప్రేమ ఎప్పుడు నిలబడదు, అందుకే ఆ బ్యాలెన్సింగ్ అనేది ఉండాలి. మ్యారేజ్ సిస్టమ్ అనేది ఎట్లుంది అంటే, స్కూల్లో పిల్లలకు 2 పిల్లలు ఒక్కో కాలు కట్టేస్తారు, పరిగెత్తిస్తారు కాంపిటీషన్ పెట్టి. వీనికి ఇటు పోవాలనిపిస్తుంది, ఆమెకు అటు పోవాలనిపిస్తుంది, ఇద్దరిని కలిపి పట్టి పెళ్లి చేసిర్రు. ఎక్కడ మ్యాచ్ అవుతుంది ఇక. అది పెళ్లి కాన్సెప్ట్ అంటే ఓషో ఒప్పుకోలేడు, అందుకే గృహస్థాశ్రమం ఒప్పుకోలేడు. అట్లా మన స్పిరిచువల్ గ్రోత్లో మనం ఆగిపోతున్నాం అని చెప్తే ఆయనకు పాయిజన్ ఇచ్చి చంపేసారు. కానీ దాన్ని అర్థం చేసుకోవడానికి చాలా ధ్యానం ఉండాలి. మనం ఆ రేంజ్లో కూర్చొని చెప్పిన ఫిలాసఫీ అయినా కరెక్ట్. అది 2 స్తంభాలు బ్యాలెన్స్గా ఉంటే నిలబడ్డట్టు మనం బ్యాలెన్స్గా ఉంటే నిలబడతాం, లేకుంటే అయిపోతుంది. దూరం పోయినా పడిపోతుంది, దగ్గర వచ్చినా పడిపోతుంది. ఆ బ్యాలెన్సింగ్ని మెయింటైన్ చేయండి. అది ఫుడ్ కానీ, జీవితం కానీ, రిలేషన్షిప్ కానీ, ఏదైనా కానీ బ్యాలెన్సింగ్ మనతో ఉంటే 100% మనం అద్భుతంగా ఎదుగుతాము. ఆ బ్యాలెన్సింగ్ ఇచ్చేదే మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ, మన ధ్యానము, మన పత్రిక. ఇదే ఇవన్నీ నాకు డెవలప్ అయినాయి దాంతోనే. ప్రతి దాంట్లో డెవలప్, అన్నిట్లో ఉంటాను కానీ ఎక్కడ ఉండొద్దు, అన్ని చేయాలి కానీ ఎక్కడ మనం ఉండొద్దు. ఇది ఒక ఆర్ట్. ఇది అక్కడ మనకు కర్మ బంధనం ఉండదు. అకర్తగా ఉండి కర్మలు చేస్తుంటా నేను అనేది ఇన్వాల్వ్ చేయను అక్కడ. అది ఇన్నర్ గ్రోత్. అది ఇన్నర్ గ్రోత్ అట్లా ఉండాలి. మనకు డబ్బు సంపాదించినాం, దాంట్లో కొట్టుకోపోవద్దు. నా భార్య, నా పిల్లలు, నా కారు, నా ఇల్లు, ఇళ్ళనే ఉంటారు కొందరు. ఇల్లు ఇల్లంటావు, ఉల్లాసపడతావు, నీ ఇల్లు ఎక్కడే చిలుక, అల్లంత దూరాన వల్ల కాటిలోన, అల్లంత దూరాన వల్ల కాటిలోన నీ ఇల్లు ఉన్నది చిలుక. వచ్చునాడు నీవు వెంటేమి తెచ్చావు, పోనాడు అంతే చిలుక.
మూడు నాళ్ళ ముచ్చటకు మురిసేవు భ్రమసేవు, మూడు నాళ్ళ ముచ్చటకు మురిసేవు భ్రమసేవు, ముందు గతి కానవే చిలుక. ఆలు పిల్లల్లంచు అన్నదమ్ముల్లంచు ఆరాట పడబోకే చిలుక. నీకు నీవే గాని నీకెవ్వరూ లేరు, నీకు నీవే గాని నీకెవ్వరూ లేరు, నా మాట నమ్మవే చిలుక. ఆస్తి పాస్తిల కొరకు అస్తమానము నీవు కుస్తీలు పట్టేవు చిలుక. అస్థిరమ్ము పైన గుస్తీలు నీకేలా, అస్థిరమ్ము పైన గుస్తీలు నీకేలా, కాస్తయో చెంపుమా చిలుక. ఊపిరి ఉన్నన్నాళ్ళు ఊరిలో నీవారు మావాడు అందురే చిలుక. ఊపిరి పోగానే భార్య బిడ్డలు కూడా నిన్ను చూడ జంకుదురు చిలుక. పేరు తెచ్చానంటూ పైకి వచ్చానంటూ విర్రవీగకి వెర్రి చిలుక. పేరు తెచ్చానంటూ పైకి వచ్చానంటూ విర్రవీగకి వెర్రి చిలుక. విశ్వాన నీవెంత, నీ పేరు ఎంత, విశ్వాన నీవెంత, నీ పేరు ఎంత, ఇకనైనా మేలుకో చిలుక, ఇకనైనా మేలుకో చిలుక. డబ్బు డబ్బంటావు ఇబ్బంది పడి మురికి దిబ్బలు దిగబోకే చిలుక. జబ్బు ఊసుక యముడు దబ్బు దబ్బు నాల తబ్బెబ్బు కానేల చిలుక. నీదన్న దేహమే నిన్ను కాదని పోవు. ఎంత బాగుంది చూడండి ఇది. మీ బాడీ కూడా మీది కాదు, రెంటల్ ఫ్లాట్ అది. కొన్ని డీలక్స్, కొన్ని సెమీ డీలక్స్, కొన్ని సూపర్ డీలక్స్ ఉంటాయి, కొన్ని భువనగిరి కాటన్ లాగా ఉంటాయి, కొన్ని రేమండ్స్ డిగ్జామ్ లాగా ఉంటాయి, కానీ రెంటల్ ఫ్లాటే అది. నీది అనేది ఏముంది అక్కడ? మన బాడే మనది కాదు. కిరాయి ఇంట్లో ఉన్నప్పుడు ఇష్టం ఉన్నది చేస్తే ఓనర్ ఉండనిస్తాడా? ఒక్కసారి లేపేస్తాడు, నోటీస్ ఇవ్వకుండా ఖాళీ చేపిస్తాడు. అర్థమైందా? నీదన్న దేహమే నిన్ను కాదని పోవు, నీదనేదేదిక చిలుక. ఎవ్వరిది ఏది లేదు, ఏది నీతో రాదు. నాది నాది అంటాం, ఏది మనది కాదు. ఎవడది నాది అనేవాడు? అదే అదే చీకటి, అదే మాయ. నాది నాది అనేవాడు ఎప్పుడు. నీదన్న దేహమే నిన్ను కాదని పోవు, నీదనేదేదిక చిలుక. ఎవ్వరిది ఏది లేదు, ఏది నీతో రాదు. ఎవ్వరిది ఏది లేదు, ఏది నీతో రాదు. నా మాట నమ్మవే చిలుక, నా మాట నమ్మవే చిలుక. సారమేలే నట్టి సంసార వలయాన చిక్కి సొక్కగా నేల చిలుక. అన్నీ ఉన్నాయి కానీ సంతోషం లేదు, సుఖం లేదు, శాంతి లేదు, నిద్ర రాదు. 1,00,000 రూపాయలు బెడ్ మీద నిద్ర రాదు. తినడానికి తిండి మస్తు ఉంటుంది, తింటే చచ్చిపోతాను డాక్టర్ అంటాడు. భార్య మాట వినరు, పిల్లలు మాట వినరు. భార్యకు షాపింగ్ చేపించడానికి డ్రైవర్కి ఇచ్చి పంపిస్తాడు. అరే ఇది రమేష్ జర పోయి షాపింగ్ చేపిరా మా మేడంకి, నాకు చేతనైతే పనుకొని ఉంటాడు. ఉప్పు లేని భోజనం ఎంత చప్పగా ఉంటుందో, ధ్యానం లేని జీవితం, ఆధ్యాత్మికం లేని జీవితం అంతే చప్పగా ఉంటుంది. సారమే లేనట్టి అంటే టేస్ట్లెస్ లైఫ్ అయిపోయింది ఈరోజు. అర్థమైందా? అంత సప్ప జీవితం ఎందుకు అయిందంటే, ఉప్పు లాంటి ధ్యానం ఒక్కటి కలిపితే, స్వాధ్యాయం ఒకటి కలిపితే, సజ్జన సాంగత్యం ఒకటి కలుపుతుంటే ప్రాపంచిక జీవితానికి ఒక టేస్ట్ వస్తుంది, ఒక తేజం వస్తుంది, ఒక దివ్యంగా, ఒక భవ్యమైన జీవితం వస్తుంది. భవ్యంగా బ్రతికిన వాడే భగవంతుడు, దివ్యంగా జీవించిన వాడే దివ్యుడు. దివ్యుడు ఈక్వల్ టు దేవుడు. సారమేలేనట్టి సంసార వలయాన చిక్కి సొక్కగా నేల చిలుక. నారు పోసిన వాడు దేవుడున్నాడంచు, నోరార చాటవే చిలుక.
నోరార చాటవే చిలుక, ఇల్లు ఇల్లంటావు ఉల్లాసపడతావు, నీ ఇల్లు ఎక్కడి చిలుక, అల్లంత దూరాన వల్ల కాటిలోన నీ ఇల్లు ఉన్నది చిలుక, నీ ఇల్లు ఉన్నది చిలుక. ఇంతే ఉంది, ఇంకేం లేదు. ఇది ఒక్కటి అర్థం చేసుకుంటే లైఫ్ సెట్ అయిపోతుంది. ఈ పాట పత్రిసార్కి ఎంత నచ్చిందో కడతల్లో ఒకసారి పెద్ద డ్యాన్స్ మీద పాడిన. ఇదొకటి నిర్వాణాష్టకం, ఎప్పుడు కలిసినా పాడిచ్చేది సార్ నాతో. లాస్ట్కు సార్ ఏమన్నాడంటే, నువ్వు ఎట్లా ఎదిగినావు, నీ దగ్గర ఉన్న సబ్జెక్టు, నీ ఫిలాసఫీ, అసలు నీకు ఇవ్వడానికి నా దగ్గర ఏం లేదయ్యా, నాకు నేనే నీకు సరెండర్ అవుతున్నానని 2 పాదాలు పట్టుకున్నాడు పత్రి సార్. నీకు ఇవ్వడానికి నా దగ్గర ఇంకేం లేదు అంటే అది విశ్వము వంగిపోయినట్టు అనిపించింది నాకు. ఇదేం చేస్తున్నారు సార్ మీరు అన్న, నీకు ఇవ్వడానికి నా దగ్గర ఏం లేదు, అంత నేను రుణపడి ఉన్నాను. డే 1 నుంచి లాస్ట్ శ్వాస వరకు నాతో ఉండి ఇంత అద్భుతంగా పనిచేసిన ఏకైక ఒక మాస్టర్ ఉన్నాడంటే నువ్వే, ముదల్కర్వే. నాకు ఎవ్వడు ఇంత బాగా నాతో ఉండి పని చేయలేడయా. నా జన్మకు నేను చేసిన తపంకు ఒక్క ముదల్కర్ వచ్చిండు, నా జన్మ ధన్యం అయిపోయింది అన్నాడు. చూడండి ఎట్లా 2 పాదాలు పట్టుకున్నాడు. ఇది గురు శిష్యుల సంబంధం అంటే. భగవంతునికి భక్తునికి అనుసంధానము అంబిక దర్బార్ భక్తి కాదు. మీకేమంటే ఇష్టం సార్ అని అందరు సార్కి అడుగుతూ పట్టుకున్నాడు ఇట్లా. ఇది గురు శిష్యుల సంబంధం. కృష్ణార్జులు అట్లా ఉండేది, రాముడు ఆంజనేయుడు అట్లా ఉండేది. అంత బాగా ఆ అవకాశము నాకు దొరికింది. నేను కూడా అంతే బాగా సార్ గురించి అంతే బాగా, మా డాడీ మాట నేను ఎప్పుడు వినలేదు కానీ పత్రి సార్ గురించి మాత్రం పరిగెత్తిన బాగా. మా ఇంటికి వచ్చినప్పుడు పత్రి సార్ మాతో అందరితో కూర్చున్నాడు, మా అమ్మకు పట్టుకొని అడిగినాడు ఒకసారి, ఈయన పుట్టక ముందు నీ అనుభవం ఏందమ్మా అని అడిగాడు. నీ ఎక్స్పీరియన్స్ గుర్తు చేసుకో అమ్మా అన్నాడు. నాకు 5 మంది పిల్లలు, ఒక పాప పోయింది, పెద్దోడి తర్వాత ఒక పాప పోయింది, 3వ అతను ఈయన. మాది జాయింట్ ఫ్యామిలీ, బిజినెస్ ఫ్యామిలీ మాది. అంతా బిజినెస్ చేసి సంవత్సరం అంతా రిలాక్స్ అవ్వడానికి మేము యాదిరిగుట్ట ప్రతి సంవత్సరం వెళ్ళే వాళ్ళము. 3 అన్నదమ్ములు మా ఫాదర్ వాళ్ళు. మొత్తం ఫ్యామిలీ కార్లు వేసుకొని అక్కడ పోయి వారం రోజులు ఉండి రిలాక్స్ అయితే ఫ్యామిలీ సార్ ఇది. అక్కడ గర్భగుడిలో ఆ నరసింహస్వామి ఎదురుగా నిల్చున్నప్పుడు నాకు ఎందుకో కళ్ళలు నీళ్ళు వచ్చినాయి. ఆ స్వామిని చూస్తున్నా, ఏడుస్తున్నాను. స్వయంభూ టెంపుల్ అది. మా ఇంట్లోనే చక్కగా లేదు, ప్రపంచం అంతా ఎట్లా అయిపోతుంది. మీద వచ్చి పూజలు చేస్తున్నారు, కింద పోయి చికెన్లు మటన్లు తాగుడు తినుడు ఇష్టం ఉన్నట్టు చేస్తున్నారు. ఈ ప్రపంచం మారాలంటే మామూలు జనాలు వస్తే ఈ పని కాదు సార్, నువ్వే నాకు కొడుకుగా వస్తే నాకు ఎంత బాగుంటుంది అని స్వామిని అడిగిందంట. అదే నా మంత్ అట్లే ఆగిపోయి 9 months సార్ నేను రావడము, 5th monthలో ఆ టెంపుల్ నుంచి లైట్ రావడము, అది ఎక్స్పీరియన్స్ చెప్పినప్పుడు పత్రి సార్ అన్నాడు, నీ ఓవర్ సెల్ఫ్ నరసింహస్వామి, ఆయన అంశం ఉన్నందుకే అంత తేజము, అంత నీకు ఆ బలం ఉంది, నీకు ఎప్పుడు నీతో నరసింహస్వామి ఉంటాడయా, నువ్వు మామూలుడి కాదు అని ఆ రోజు 2 పాదాలు పట్టుకొని గట్టిగా హగ్ చేసుకున్నాడు సారు. సింహాలను తయారు చేసే మాస్టర్ అయ్యా నువ్వు, గొర్రెల మందలాగు నీ ప్రపంచానికి ఒక పెద్ద శివం నా దగ్గరికి ఎంటర్ అయింది, నా జన్మ ధన్యం అయిపోయిందని పత్రి సార్ చెప్పడము. అక్కడి నుంచి ఆ సింహగర్జన చేసుకుంటూనే వస్తున్నాను. నరసింహస్వామిని తలుచుకుంటే అని వస్తాడు. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నరసింహం భీషణం భద్రం మృత్యుర్నమామ్యం. ఈరోజు నారాయణుడు అంటే మొత్తం నరసింహస్వామి ఉన్నాడు క్లాస్లో. ఈరోజు పత్రి సార్ ఉన్నాడు, తుకారాం ఉన్నాడు, మధ్యలో నిర్వాణాష్టకప్పుడు శివుడు, అమ్మవారు, ఇంతమంది దేవతలు మీ నారాయణ ఏది మీది నిజాంపేటలో రావడం, మీకు ఇంతమందికి ఆ ఎనర్జీ, ఆ బ్లెస్సింగ్, ఆ పనిచేసే శక్తి, అర్థం చేసుకునే బుద్ధిని ఇవ్వాలని ఆ మాస్టర్స్ అందరినీ కోరుకుంటున్నాము. మా పద్మమ్మకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలి, ఆ హెల్త్ ఇంకా బాగుండాలి, ఇంకా చాలా సంవత్సరాలు ఇలాంటి పని చేయాలి.
అని కోరుకుంటున్నాను. అవకాశం ఇచ్చిన పద్మమ్మకు, వనితన ఆ? జగతి మేడంకి, ఆ జగతి చెప్తేనే వచ్చిన నేను ఈరోజు. ఆమె ఫోన్ రావడము, సగమ్మా ఈ సండేనే అయితే నేను ఎక్కడ పోలేదు, హైదరాబాద్లో ఉన్నాను, హాయిగా ఫ్యామిలీతో సినిమాకి పోదాం అనుకున్నా. కానీ మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. సర్వత్ర సుఖిన సంతు, సర్వే సంతు నిర్గమయ, సర్వే భద్రాన్ని పశ్యంతు, మా కశ్య దుఃఖమాప్నయ.